మీ కార్యకర్తలకు కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక అంశం పైన ఎవరి ప్రాణమైనా సరే ప్రాణంగా చూస్తున్నాం. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు, కింద పైన పడతారు, దెబ్బలు తగులుతాయి, లారీకి కారు కింద పడతారు, జగన్ గారి కారు కింద పడచ్చు, లేదు వెనకుండే అమర్నాథ్ గారి కారు కింద పడచ్చు, ఎవరి కారు కింద పడచ్చు, విడుదల రజనీ గారి కారు కింద పడచ్చు. ఎవరి కారు కింద పడి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సత్సంకల్పంతో మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఇచ్చినటువంటి సూచనల్ని మేము బేఖాతరు వాళ్ళకు ఉండదు అనేటువంటి స్పష్టంగా మనం చూసాం కదా. ఒక అతను అదే కాన్వాయ్లో పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. మేము మీకు మంచి చెప్తున్నా సరే మా ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము కేఏ పాలు వస్తే మేము కాదంటున్నాం అనట్లేదు కదా. కేఏ పాలు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం ఇస్తున్నారు కాబట్టే విశాఖపట్నానికి సంబంధించిన కమిషనర్ గారు, పక్క జిల్లాలో ఉంటే ఎస్పీ గారు అందరూ స్పందిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మేము ఇస్తున్నాం. వీళ్ళు ఏమంటున్నారు, మీరు చెప్పినట్టు మేము వినాం, మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం, ఎవడు సస్తే సావుని, మేము రాజకీయంగా ప్రజల్లో ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీ పైన ఈ ప్రభుత్వమైన బురద జల్లాలా అదేనటువంటి కార్యక్రమం. వీటన్నిటికంటే కూడా ప్రధానంగా వీళ్ళకున్న ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఇక్కడ గొడవలు జరగాల, విధ్వంసం జరగాల, ఇక్కడ ఎవడన్నా పెట్టుబడి పెడదామనేటువంటి ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా గొడవలు చేస్తూ ఉంటుంది, అక్కడ అశాంతి ఉంది, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి లేదని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మేము ఒప్పుకోం కదా. మీ ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తాను మేము ఒప్పుకోం కదా. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం, ఉద్యోగాలు ముఖ్యం. అంతేగాని వీళ్ళలాగా ఎవడన్నా సావని మాకు శవాలు కావాలా, మేము రాజకీయం చేయాలంటే కుదరదు. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాల ప్రకారం మీరు నడుచుకొని తీరాల్సిందే. లేదు మా ఇష్టం వచ్చేట్టు మేము వెళ్తా ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాన్ని కూడా వీళ్ళు చట్టం తన పని తాను చేసుకున్నా మళ్ళీ మా పైన చూసారా పోలీసులు ఏ విధంగా కేసులు పెట్టారో, జులుం పెట్టారో. జులుం అంటే మాజీ ముఖ్యమంత్రి ఇంటికి తాళ్ళు వేశారు చూడండి, అది జులుం అంటే. జోగి రమేష్ లాంటి వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చి ప్రవర్తించారు, అవి జులుం అంటే. మేము జులుం చేయట్లేదు కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఏం చేస్తున్నారో అందరికీ తెలిసినటువంటి అంశమే.